సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మదిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 40వ భాగం 19వ మజిలీ. లాస్ట్ ఎపిసోడ్లో మనము మణిసిద్ధుడు కోటప్పకి చెప్పిన జయభద్రుని కథను గురించి తెలుసుకున్నాం కదా. జయభద్రుడికి మొదట శృంగారం మీద అసలు ఆసక్తి ఉండదు. ఆ తర్వాత మిత్రుడు చూపించిన వేశ్య అయిన చంద్రికతో స్నేహం ఏర్పడ్డాక శృంగారం అంటే ఏమిటో, దానిలోని మాధుర్యం ఏమిటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతనికి పెళ్లి జరుగుతుంది. పెళ్ళి అయినా కూడా భార్య మొహమైనా చూడకుండా వేశ్యతోనే ఉండిపోతాడు. ఆ విషయం తెలిసి తన మిత్రుడు పక్కదారి పట్టాడని ఎంతగానో బాధపడతాడు. అతన్ని దృష్టి మరల్చాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అది కూడా తప్పుగా అర్థం చేసుకున్న జయభద్రుడు మిత్రుణ్ణి దూరం పెడతాడు. ఈ విషయమంతా జయభద్రుని భార్యకి తెలియపరుస్తాడు. సునీతి భర్త వేశ్యాలోలత్వం గురించి తెలిసి ఎంతో బాధపడుతుంది. బయట ఎవరికీ అనుమానం రాకుండా, ఎవరికీ తెలియనట్టుగా తన భర్త ఇంట్లోనే ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తుంది సునీతి. అక్కడి వరకు కథ విన్నాం కదా. మరి తర్వాత కథ ఏమవుతుందో చూద్దాం. సునీతి కథ. పతివ్రత ధర్మాన్ని పాటించే సునీతి అలా గుట్టుగా గడుపుతూ ఉంటే తోడి కోడళ్ళందరూ ఆమె గురించి తలో రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆమెకు అత్యంత ఆప్తురాలైన పరిచారిక భ్రమరిక అనే ఆమె ఏదో పసరు తీసుకొచ్చి సునీతితో, అమ్మా, నువ్వెంతో చక్కని దానివి, బాగా చదువుకున్న దానివి, గుణవంతురాలివి. ఇలాంటి నీకు సంసార సుఖం కరువైపోయింది. అతన్ని చూడాలని నువ్వెంత ప్రయత్నించినా అతను కనపడడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో ఆ రహస్యం ఎవ్వరికీ తెలీదు. వాళ్ళతో చెప్పి మందలిద్దామనుకున్నా నువ్వు ఒప్పుకోవు. ఈ విషయం మీ తండ్రికి తెలిస్తే ఎంతో కోపగిస్తాడు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగిందానివి, అందుచేతే నాకింత బాధ అని అంటుంది. ఇవాళ నేను దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక సిద్ధుడు కనిపించాడు. అతడు చూస్తే సర్వసంగ పరిత్యాగుల్లాగా ఎంతో దయగా కనిపించాడు. నేను అతని పాదాల మీద పడి అతన్ని స్తుతించి నీ పరిస్థితి గురించి వివరించాను. నీ భర్త వేశ్యాలోలుడైన విషయం చెప్పాను. అతనికి మొత్తం కథ అంతా చెప్పాను. అతను హరినామస్మరణ చేస్తూ తన వద్ద ఉన్నటువంటి ఒక పెట్టె తీసి అందులో నుంచి ఒక పసరు ఆకును తీసి నాకిచ్చాడు. ఈ పసరును అతని శరీరంలో ఎక్కడ రాసినా సరే అతను ఆమెకు వశుడైపోతాడని చెప్పాడు. ఇది దేవతా సిద్ధౌషధమట. సునీతి పతివ్రత కనుక ఆమెకే తప్ప వేరెవ్వరికి ఇవ్వడానికి వీలవదు. ఆలస్యమైతే పసరు రాదు. వేగంగా వెళ్ళి ప్రయత్నించు అంటూ నన్ను పంపాడు. ఇదిగో ఈ మందు తీసుకుని దీనివల్ల నీ భర్త దయాభిమానాలకు పాత్రురాలివి కావాలని నా కోరిక. దేవుడి దయ వలన నీ సంసారం చక్కబడితే నాకెంతో సంతోషం అని చెప్పింది. అప్పుడు సునీతి భ్రమరికను కౌగిలించుకొని, సఖీ, నేనంటే నీకు ఎంత ఇష్టమే, నా కోసం ఎంతో శ్రమపడ్డావు. ఈ రాత్రే ప్రయత్నిస్తాను. కానీ నేను ఇంతవరకు నా భర్త మొహమే చూడలేదు. ఈ రాత్రి మాత్రం ఎలా కలిసి వస్తుంది అని సందేహం వెలిబుచ్చింది సునీతి. ఆయన భోజనానికి ఇంటికి వస్తారు కదా, మీ అత్తగారిని అడిగి ఈ రాత్రికి నువ్వు వంట చేసి వడ్డించు. అప్పుడు సులభంగా పసరుని అతని మీద వేయవచ్చు అని సలహా ఇచ్చింది భ్రమరిక. సునీతి ఆనందంగా సరేనంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళి, ఈరోజు వారికి నేను ప్రత్యేకంగా వంటలు చేస్తున్నానని చెప్పి ఆవిడిచ్చిన వంట సామాగ్రి తీసుకుని అద్భుతమైన పిండి వంటలు చేసి చక్కగా అలంకరించుకొని జయభద్రుడు రాగానే వడ్డించసాగింది. అప్పుడు ఆమె తన
మగడు ఎంత అందంగా ఉన్నాడో చూసి మురిసిపోయింది. ఇంత అందగాన్ని చూడటానికైనా భాగ్యం కలగలేదేమిటా అని విచారించింది. కాని అతను ఆమెను చూడలేదు. అతని దృష్టి అంతా చంద్రిక మీదే ఉంది. అసలు వడ్డించేది ఎవరా అని కూడా చూడటం లేదు. మౌనంగా భోజనం చేస్తున్నాడు. సునీతి అతన్ని చూస్తూ ఉంది గాని ఆ పసరు అతనిపై చిమ్మడం గురించి ఆలోచించటం లేదు. తన మంగళసూత్రం చల్లగా ఉంటే అంతే చాలనుకుని మళ్ళీ తన మెడలోకి వచ్చేసింది. భ్రమరిక కష్టపడి తెచ్చిన పసరును వృధా చేయడం ఇష్టం లేక ఇంటికి వచ్చే దారిలో ఒక పుట్ట కనిపిస్తే ఆ పుట్టకున్న రంధ్రంలో పోసేసి ఆ విషయం ఆమెకు చెప్పకుండా తలుపేసుకుని పడక మీద చేరి తన భర్త గురించి అతను ఎంత అందగాడో ఆ విశేషాలన్నీ దాసీకి చెప్పసాగింది. ఇంతలోనే తలుపు శబ్దమైంది. సునీతి ఎవరు అంటూ అడిగింది. నేను జయభద్రుణ్ణి అంటూ జవాబొచ్చింది. తటాలన మంచం దిగి తలుపు తీసింది. అతని పాదాలు కడిగి శిరసున చల్లుకుని అతనితో సరసంగా మాట్లాడుతూ అతని మనసును కరిగించింది. అతడు చాలా సంతోషించి తాను తెచ్చిన రత్నాలను ఆమెకిచ్చాడు. ఆమెతో రతిక్రీడ తప్ప మిగిలిన శృంగార కేలులతో ఆమెను తృప్తిపరిచి అతను వెళ్ళిపోయాడు. అలాగ ప్రతి రాత్రి అతను వచ్చి ఆమెతో గడిపి అనేక రత్నాలను తెచ్చి ఇస్తున్నాడు. ఆమె ఆ రత్నాలను మార్చి దాన ధర్మాలు, దేవతారాధనలు, వ్రతాలు అన్నీ చేస్తూ ఏ రోజు ధనం ఆ రోజే ఖర్చు పెట్టసాగింది. అందువల్ల ఆమెకు చాలా పుణ్యాత్మురాలని, జయభద్రుడు చాలా ప్రయోజకుడని పేరు రాసాగింది. మణిసిద్ధుడు ఇలా కథ చెప్పుకుపోతుంటే కోటప్ప మధ్యలో అతన్ని వారించి, అయ్యా, నాకొక సందేహం కలిగింది. నేనెంత వెర్రి గొల్లవాడినైతే మాత్రం సందర్భము కారణము లేకుండా కథ చెప్పుకుపోతున్నారే. జయభద్రుడు చంద్రిక ఇంట్లో ఉంటే ఆమెను విడిచి ఆ రాత్రి సునీతి ఇంటికి ఎలా వచ్చాడు? అంత విలువగల రత్నాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఇంకా 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 పెద్ద సందేహం ఉంది. అసలు రతిక్రీడ జరపకుండానే ఆమెను సంతృప్తి ఎలా చేస్తున్నాడు? అలా చేయడానికి కారణం ఏముంది? నాకేమీ అర్థం కావట్లేదు, వివరించండి అని అన్నాడు. మణిసిద్ధుడు నవ్వుతూ, నువ్వు అడుగుతావో అడగవో అని నేను అలా చెప్తున్నానంతే. కథని ఎంత శ్రద్ధగా వింటున్నావో పరీక్షించాను అంటూ నవ్వేశాడు. సరేలే, కథ చెప్తాను విను అంటూ మళ్ళీ ప్రారంభించాడు. సునీతి ఆ పసరును ఒక పుట్టలో పోసిందని చెప్పాను కదా. ఆ పసరు పాతాళ లోకంలో ఉండే నాగరాజు తల మీద పడింది. దాంతో అతనికి ఆమె మీద అనురాగం కలిగింది. కామరూపుధారి అయినటువంటి నాగరాజు జయభద్రుని వేషం వేసుకుని రోజు ఆమెను కలుస్తున్నాడు. ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి ఇష్టపడక దివ్య ప్రభావం వలన ఆమెకు సంతృప్తిని కలిగించాడు. కానీ ఆమెతో రతిక్రీడను జరపలేదు. నాగరాజుకి రత్నాలకు కొదువు ఉండదు కదా. అసలు జయభద్రుడికి సంగతులు ఏవీ తెలియవు. అతను చంద్రిక ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకరోజు చంద్రిక వీధి గుమ్మంలో నిల్చోనుండగా మణిహారాలు పట్టుకుని ఇద్దరు బ్రాహ్మణులు వెళ్తున్నారు. అవి ఎవరిచ్చారని ఆమె అడిగింది. వారు సునీతిని, జయభద్రుణ్ణి వాళ్ళ దానగుణాన్ని పొగుడుతూ చెప్పారు. చంద్రికకు జయభద్రుడు సునీతికి రహస్యంగా రత్నాలన్నీ ఇచ్చి వేస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. తెలుసుకురమ్మని ఒక దాసిని పంపింది. ఆ దాసి ఒక వృద్ధురాలైన బ్రాహ్మణుని వేషం వేసుకుని సునీతి దగ్గరికెళ్ళింది. సునీతి ఆ ముసలమ్మను చూసి ముత్తైదు అనుకుని, అవ్వా, మీరెవరు? ఎక్కడికెళ్తున్నారు? ఇన్నాళ్ళు ఐదోతనం గల నీ పుణ్యం చాలా గొప్పది అని అనింది. అప్పుడు ఆమె, అమ్మా, మాది కాశ్మీర్ దేశం. నా మొగుడు చిన్నతనంలోనే కాశీకి పోయి ఇప్పటి వరకు రాలేదు. ఆయన్ని వెతుకుతూ నేను దేశాటనం చేస్తున్నాను. నీ కీర్తి దేశ దేశాలు పాకుతోంది. అందుకే వచ్చాను. నీ భర్తకి నీ మీద అనురాగం ఉందా? మీకెంతమంది పిల్లలు? ఈ ఐశ్వర్యమంతా పతి సంపాదనేనా, లేదంటే పుట్టింటి వారిదా?
నిజం చెప్తే వినాలని వచ్చాను అంది అవ్వ. అప్పుడు సునీతి నవ్వుతూ, నాకు పతియే ప్రత్యక్ష దైవము. నా ఐశ్వర్యమంతా నా మొగుడు సంపాదించిందే. నాకింకా పిల్లలు లేరు. దైవానుగ్రహం వల్ల నాకే లోటు లేదు అంటూ ఆ వృద్ధురాలికి భోజనం పెట్టి దారిపత్యంగా ఒక ముత్యాల హారం ఇచ్చింది. ఆ ముత్యాల హారం తీసుకుని దాసి చంద్రిక వద్దకొచ్చి ఆ హారాన్ని చూపించింది. దాంతోపాటు సునీతి ఎంత గొప్ప దానగుణం కలదో మెచ్చుకుంది. జయభద్రుడెంతటి మాయవాడు, రహస్యంగా భార్యకు అన్ని రత్నాలు ఇస్తూ నా దగ్గరకు మాత్రం ఒట్టి చేతులతో వస్తున్నాడు. ఈ హారం ఒక్కటే 1000 దీనారాలు చేస్తుంది. అలాంటి దొక్కనాడైనా నాకు ఇవ్వలేదు. ఇతని మీద ఆశతో నా ఐశ్వర్యమంతా ఖర్చు చేశాను. ఏం అడిగినా తండ్రి చాటు వాడినని తనకేమీ దొరకవని అంటాడు. వీడిని ఏం చేసినా పాపం లేదు. ఈ రాత్రే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటూ 4 దొంగలకు కబురు చేసి వాళ్ళకి చేయాల్సిన పని గురించి చెప్పింది. ఆ రాత్రి భోజనం చేసి వచ్చిన జయభద్రుడికి తనకు ఆరోగ్యం బాగోలేదని దాసీ చేత చెప్పించింది. అక్కడే ఒక గదిలో ఉన్న మంచం మీద పడుకోమని చెప్పింది. అనంగచంద్రిక ఎక్కడుంది? వెంటనే వైద్యుణ్ణి పిలిపించనా అంటూ ఆత్రంగా అడిగాడు జయభద్రుడు. దాసి చిరాకు పడుతూ, ఇప్పుడెవ్వరొచ్చినా రానివ్వద్దని నాకు చెప్పి నిద్రపోయింది. మీరు ఆ మంచం పైన పడుకోండి, పొద్దున చూడొచ్చు అంది. అతను అక్కడ పడుకుని ఆ గది అంతా శుభ్రంగా లేక బూజు పట్టి ఉంది. అదంతా చూసి, అయ్యో నాకిదేం కర్మ, కామం వల్ల కదా ఇలాంటి చోటు ఉండాల్సి వచ్చింది. ఇదంతా ఆ వేశ్య వల్లే వచ్చింది. దానివల్లే ప్రాణమిత్రుణ్ణి వదులుకున్నాను. కట్టుకున్న భార్య మొహమైనా చూడలేదు. నన్ను ఇలాంటి దుర్గంధంలో పడుకోమంటుంది. రాజకుమారుడనన్న గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఇదంతా నేను చేసుకున్న కర్మ. ఇక ఇక్కడ ఉండడం అసలు బాగోలేదు. పొద్దున కాగానే నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను. నా భార్య గుడ్డిదని ఈ వేషే కల్పించి ఉంటుంది. అందుకని ఇంకెప్పటికీ ఇంటికి రాను అని నిర్ణయం తీసుకుని అలాగే పడుకున్నాడు. తెలివి వచ్చేసరికి ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. ఇదేంటి, నేను గదిలో పడుకుంటే చుక్కలు కనపడుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నాడు. ఇంతలో అతనికి ఎవరివో మాటలు వినిపించాయి. 4 దొంగలు జయభద్రుడు పడుకున్న మంచాన్ని ఎత్తుకుని బయటకు వెళ్తున్నారు. అందులో భీముడు ఇలా అంటున్నాడు, మారేసు, ఎవర్రా ఇతను? ఆ వేసకి ఇతనికి విరోధం ఎందుకొచ్చింది అని అంటూ అడిగాడు. మారేసు, మన రాజుగారు ఆఖరి కొడుకు, ఉత్త వెర్రిబాగులోడు, ఉన్నదంతా ఊడ్చి ఈ వేసకిచ్చాడు. ఇక ఇవ్వడానికి ఏమీ లేదేమో, అందుకే ఆ సానిది తీసుకెళ్ళి చంపేయమని చెప్పింది. ఆయన సానులకు నీతి ఉంటుందా అంటూ నవ్వేశాడు. భీముడప్పుడు అదిరిపడుతూ, ఇతనికి పెళ్ళాం ఉందా అని అడిగాడు. ఈయన పెళ్ళామే కదరా భీముడు, బాపనోళ్ళకి దాన ధర్మాలు చేస్తా ఉంది. అసలు అలాంటి ఆమెను విడిచిపెట్టినందుకు ఇతనికి తగిన శాస్తి కావాల్సిందే. అవునరా, ఇంతకీ భోగంది మనకేమిస్తానంది అంటూ అడిగాడు భీముడు. మారేసు, వేరే అడగక్కర్లేదు, ఎప్పుడూ ఇచ్చేదే అని అన్నాడు. భీముడు, ఇది వరకు ఎవరినైనా తీసుకుపోయావా అంటూ అడిగాడు. దానికి మారేసు, దీని తల్లి నాటి నుంచి మేము ఈ పనే చేస్తున్నాం. కొన్నాళ్ళు నాతో ధర్ముడు వచ్చేవాడు, కాసుగాడు కూడా వచ్చేవాడు. వాళ్ళిద్దరూ లేక నిన్ను పిలిచాను. ఇలాంటి రాజకుమారుల్ని 10 మందిని పడేశాం ఈ బావిలో అని చెప్పాడు. భీముడు, వాళ్ళని ఎందుకు పడేశావురా అంటూ అడిగాడు. మారేసు నవ్వుతూ, ఎందుకేంటి, వాళ్ళ దగ్గర డబ్బున్నన్నాళ్ళు బాగా చూస్తుంది, డబ్బు అయిపోతే ఇలాగే చంపించేస్తుంది. సంవత్సరానికి నాకు సంచి రూపాయలు ముట్ట చెబుతుంది. భీముడు, నీకు భలే అండ దొరికింది, ఇటుపై నుంచి నన్ను కూడా పిలుస్తూ ఉండు అంటూ అన్నాడు. మారేసు, ఈ సంవత్సరము
ఈ సంవత్సరం ఎంత ముట్టింది అని అడిగాడు. అప్పుడు భీముడు, ఇంకా పంచుకోలేదు, ఎలాగైనా పోయిన సంవత్సరం కంటే తక్కువే. బంట్రోతులకి, అమ్మోరికి, పంచాంగం బ్రాహ్మణుడికి, నాయకుడికి అందరికీ పంచగా ఏం మిగులుతుంది అని అన్నాడు. మారేసు, ముందులాగా లాభాలు లేవు, అన్నిళ్లల్లోనూ ఇనప్పెట్టెలే, గాజు దీపాలే, అవి ఆర్పడమే తెలీదు, చవక చమురు మన కొంప తీస్తుంది అంటూ చెప్పాడు. ఆ దొంగల మాటలు వింటున్న జయభద్రుడికి అనంగచంద్రిక చేసిన దుర్మార్గము, ఆమె పన్నిన పన్నాగమంతా అర్థమైపోతుంది. ఏం చేయాలో దిక్కుతోచక దేవుణ్ణి ధ్యానిస్తూ, వేసని నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అంటూ బాధపడసాగాడు. దొంగలు మంచంతో సహా బావిలో పడేసి పోయారు. ఆ బావిలో నీళ్ళు ఎక్కువగా ఉండడంతో అతను కొంచెం మునిగి ఈత రావడం వలన పైకి వచ్చి ఒక మర్రి చెట్టు కొమ్మను పట్టుకొని అలసట తీర్చుకోసాగాడు. అంతలో బావిలో ఇంకేదో చప్పుడయ్యింది. వేలాడుతున్న అతని పాదాలకి అతి సున్నితంగా ఉండే వేళ్ళు, కాళ్ళు తగిలాయి. ఏంటా అని ఆశ్చర్యపోయాడు. కాసేపటికి ఆ కాళ్ళు, వేళ్ళు ఇంకో మనిషివని అర్థం చేసుకున్నాడు. చేతితో తడిమేసరికి జుట్టు అందింది. పొడవైన ఆ జుట్టును పట్టుకుని పైకి లాగగా మృదువైన పరిమళము శరీరానికి చాలా మెత్తగా తగిలింది. ఆ మనిషి ఒక స్త్రీ అని గ్రహించి, అయ్యో, నాలాగే ఈమెను కూడా ఏ దుర్మార్గుడో బావిలో పడేసినట్టున్నాడు, బతుకున్నట్లే ఉంది, ఈమెను కాపాడాలనుకుంటూ ఆమెనెత్తి పట్టుకొని కౌగిట్లో బిగించి మునగకుండా నిలిపాడు. ఆమె అతని భుజం మీద వాలి అలసట తీర్చుకోసాగింది. అప్పటికి సూర్యోదయం అయిపోయింది. ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. జయభద్రుడు ఆమెనుద్దేశించి, నాకు వచ్చిన అవస్థ నీకు వచ్చిందా? ఎంతో అందంగా మెరుపు తీగలా ఉన్న నిన్ను బావిలో పాడేయడానికి ఆ కఠినాత్ముడికి మనసేలా వచ్చింది? నువ్వు అంత కాని పని ఏం చేశావు అంటూ అడిగాడు. ఆమె అలసటతో పైకి వెళ్ళాక చెప్తానని చెప్పింది. ఇక్కడి నుంచి బయటపడే మార్గం వెతకమని సంజ్ఞ చేసింది. అతడు ఆమెకు ఒక దృఢమైన మర్రి కొమ్మను అందించి తాను మెల్లగా పైకి పాక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దొంగలు పారేసిన తాళ్ళు ముడివేసి ఆమెను ఎలాగైతేనే గట్టెక్కించాడు. ఇద్దరూ పునర్జన్మనెత్తినట్లే భావించారు. అది ఒక దట్టమైన అడవి గనుక జనసంచారం ఏమీ లేదు. అక్కడ ఉండడానికి సందేహించి ఎక్కడికైనా పోదామనుకున్నారు. కానీ ఆమెకి చాలా ఆకలిగా ఉన్నట్టు తెలుసుకుని ఒక వెలగ చెట్టు ఎక్కి పళ్ళన్నీ కోసి ఆమెకిచ్చాడు. ఎండవేడికి వాడిపోయిన ఆమెను ఒక చెట్టు నీడకు తీసుకెళ్ళి ఆమె గురించి అడిగాడు. ఆమె ముందు మీ గురించి చెప్పమని అడిగింది. అప్పుడు జయభద్రుడు, నేను కుంతిభోజుడు అనే రాజుకి 7వ కొడుకుని, జయభద్రుణ్ణి. ఒక వేసే మాయలో పడి భార్యను వదిలేసి ఇలాంటి పాటలు పడుతున్నాను. ఇలాంటి అవస్థ అనుభవించవలసి వస్తుందని ప్రాణమిత్రుడు ఎంతగా చెప్పినా పెడచెవిన పెట్టాను అంటూ తన కథ చెప్పాడు. అప్పుడు ఆమె అతనికి తన కథను ఇలా చెప్పసాగింది. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.